భానుడి బగబగలతో మనుషులే కాదు పశుపక్షాదులు విలవిలలాడుతున్నాయి. దంచి కొడుతున్న ఎండలతో ఓవైపు ప్రజలు, మరోవైపు వ్యవసాయ రంగానికి ఆయువు పట్టైన మూగజీవాలు సైతం అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. మనుషులతో పాటు మూగజీవాలకు వడదెబ్బలు తగలకుండా జాగ్రత్తలు పాటించాలని పశువైద్య అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 3 రోజులుగా దాదాపు 46 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం కాగా వ్యవసాయ రంగానికి ఆయువు పట్టిన పశువులను కూడా భానుడు వదలడం లేదు. వడదెబ్బల కారణంగా ఇప్పటికే వారం రోజుల వ్యవధిలో 10 పశువులు వడదెబ్బతో మృతి చెందాయి. గత పక్షం రోజుల్లో తాంసీ, భీంపూర్, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో దాదాపు 5 పశువులు ఎండల తీవ్రతతో మృత్యువాత పడ్డాయి. బాగా ఎండలు కొట్టుడుకు మనం మనుషులము యాడనో ఒక జాగాల ఎక్కడనో నీళ్ళు దొరికించుకొని కొనుక్కొని బాటలు కొనుక్కొని తాగుతాం. కానీ పశువులకు మాత్రం బాగా ఘోరంగా ఆగులలో నీళ్ళు లేవు, ఏ ఒలలో నీళ్ళు లేవు. ఈ వేడిని కూడా కట్టుకోకుండా కొందరు మంది పాపం పశువులకు బలరకు కానీ ఎడ్లకు కానీ టెంట్లో అన్ని సౌకులు చేసుకోరాదు కాపళ్ళకు. అయినా నీళ్ళు కొట్టుకుంటానో నీళ్ళు దాపుకుంటానో పోత నీళ్ళు పోసో ఎట్లనో చేస్తున్నారు. కానీ బాగా పశువులకు కష్టం ఉన్నది. మనుషులకు కరోనా బీమారి వచ్చినట్టే పాపం పశువులకు కంతుల బీమారి వచ్చింది. ఆ మంట ఈ మంట అంటే పశువులకు ఉన్నంత గోస ఆ బాధ ఎవరికి లేదు. వీటికి మంచిగా చాలా మంచిగా జరగాలంటే నీళ్ళ సౌకర్యం ఉంటే కొంచెం బాగుంటుంది. ఎంతన్నా మన పోత నీళ్ళు ఆవులో ఉన్న నీళ్లకు పరాకు ఉంటుంది. పశువులకు బాగా కష్టం ఉన్నదని ఎండ దెబ్బ తగులుతున్నది. ఈ 7 సంవత్సరం ఉన్నంత ఎండ దెబ్బ అయితే ఏడలేదు. ముందు ఇంకా పాతకాలం పందులు ఉంటుండే, ఆ పందుల కింద ఉంటుండే, పక్క గాలి కొడుతుండే. ఇప్పుడు పందులు లేవు, ఏం లేవు. ఊళ్ళో గాలి రాదు. మనము ఏదో ఫ్యానో కూలరో ఏదో పెట్టుకొని మన మనుషులను మనం ఏగిస్తున్నాం. కానీ పశువులకు మాత్రం బాగా వేడితోని పశువులు ఎట్లా బతుకుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఈ సంవత్సరం గతేడాది కూడా భీంపూర్ మండలంలో అంతర్గాంలో లక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన 2 పశువులు మేతకు వెళ్లి వచ్చిన గంటలోపై వడదెబ్బతో మృతి చెందాయి. వేసవి కాలం వడదెబ్బ తగలకుండా పశువులపై రైతులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పశువుల డాక్టర్లు చెబుతున్నారు. ఎండకు పశువులను మేతకు వెళ్లనీయకుండా పాకలోనే మేతను అందించడం, వైద్యుల సూచనలు పాటిస్తూ వాటిని సంరక్షించుకునే పనిలో పడ్డారు రైతులు. మరికొంతమంది రైతులు పశువులను ఉదయం, సాయంత్రం వేళల్లో మోటారు పంపు సెట్ల వద్ద 2 సార్లు చల్లని నీటితో స్నానాలు చేయడం లాంటివి చేయిస్తున్నారు. పొద్దున 5 గంటలకు లేస్తాం, పాలు పెడతాం. మళ్ళీ 10-10:30 ఒకసారి బళ్ళు కడిగేస్తాం. బళ్ళు కడిగేసినాక మందలు కొట్టిస్తాం. మందలు కొట్టించాక పాలు పిండి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒకరి కడిగేసి నైటు కర్లీ వీళ్ళు పెట్టేసి పొద్దున 5 గంటలకు లేస్తాం, పాలు పెడతాం. మళ్ళీ 10-10:30 ఒకసారి బళ్ళు కడిగేస్తాం. బళ్ళు కడిగేసినాక మందలు కొట్టిస్తాం. మందలు కొట్టించాక పాలు పిండి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒకరి కడిగేసి నైటు కర్లీ వీళ్ళు పెట్టేసి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గోశాలలో సైతం నిర్వాహకులు మూగజీవాల సంరక్షణపై దృష్టి సారించారు. గుడిహత్నూరులోని గోశాల షెడ్యూలో కూలర్లు, ప్రత్యేక ఫ్యాన్లు ఏర్పాటు చేయడంతో పాటు నీటిలో తడిపిన గోనె సంచులు పశువులకు చుడుతున్నారు. పూటకు 2 లీటర్లు పాలిచ్చే గేదెలు ఎండల కారణంగా 1/2 లీటర్ కూడా పాలు ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పశు సంతతి ఉన్న ప్రతి రైతు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పశువైద్యులు చెబుతున్నారు. మొత్తంగా ఎండల ప్రభావం ఆదిలాబాద్ జిల్లాలో మనుషులతో పాటు మూగజీవాలపై పెను ప్రభావం చూపుతుంది. మనం గమనిస్తున్నాము, ఈ వేసవి రానే వచ్చింది. అందులో మే నెలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో తెలిసిన విషయమే. ముఖ్యంగా మన ఆదిలాబాద్లో ఈ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలని మించిపోయి మనం గమనిస్తూ ఉన్నాము. అధిక ఉష్ణోగ్రత వల్ల మనుషులకే కాకుండా పశువులకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా మనం గేదె జాతి పశువులను తీసుకున్నట్టయితే గేదె జాతి పశువులు నల్లగా ఉంటాయి. నల్లగా ఉండేసరికి వాటికి ఈ శరీర ఉష్ణోగ్రత సమ్మర్లో ఇంకా అధికంగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సాధారణంగా ఈ క్యాటిల్ అంటే ఆవుల్లో కానీ గేదెల్లో కానీ సాధారణ ఉష్ణోగ్రత 101 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. ఈ వేసవి వచ్చేసరికి బయట ఉష్ణోగ్రతతో మరింత పెరిగిపోయి 105, 106 వరకు కూడా వాటి శరీర ఉష్ణోగ్రత పెరుగుతాయి. ముఖ్యంగా ఈ గేదెల్లో, ఆవులలో స్వేద గ్రంథులు ఉండకపోవడం వల్ల వాటికి ఈ వేడి మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మీ పశువులను ఈ వేసవిలో
అధిక ఉష్ణోగ్రత బారిన పడకుండా వాటికి వీలైనంతగా చల్లదనము ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఎందుకంటే ఈ అధిక ఉష్ణోగ్రత ఎప్పుడైతే ఉంటుందో పశువుల్లో వాటి శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి అవి అస్వస్థకు గురై పాల దిగుబడి కూడా తగ్గిపోయే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఈ డైరీ ఫార్మర్స్ కానీ ఎవరైతే గేదెల్ని పాల కొరకు పెంచుతున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాటికి 2 పూటలు మంచి అంటే చల్లటి నీళ్ళతో స్నానంలాగా పోయించేసి వీలైతే వాళ్ళ డైరీ ఫామ్లో టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి కొంతమంది కమర్షియల్ డైరీ ఫార్మర్స్ కూలర్స్ కూడా అరేంజ్ చేసేసుకొని ఈ టెంపరేచర్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా బయట పశువులు అయితే మామూలుగా మేతకెళ్ళే పశువులను అయితే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే వాటిని మేత కొరకు వదిలేసి తిరిగి ఇంటికి తెచ్చుకోవాల్సిందిగా పశుసంవర్ధక సూచిస్తుంది. ఇదే విధంగా కాకుండా అధిక ఉష్ణోగ్రత వల్ల మెల్లగా విరోచనలు స్టార్ట్ అయ్యి అస్వస్థకు గురయ్యే అవకాశం ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దానికి గ్లూకోజ్ ద్రావణంని నరాల్లో ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని వేసవి కాలంలో మీ పశువులు ప్రమాద బారిన పడకుండా కాపాడుకోవాలని మేము పశుసంవర్ధక శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఎటువంటి ఏదైనా వడదెబ్బకు గురైన పశువులు మనకు ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే సంబంధిత పశు వైద్యాధికారికి సమాచారం ఇచ్చినచో మేము త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పశువులని మీరు ఎండబారిన ఈ అధిక ఉష్ణోగ్రతల బారిన పడకుండా కాపాడుకోవాలని సూచిస్తున్నాం. మనం గమనిస్తున్నాము